సౌమిత్ రావు మరియు శ్రేయాసి సేన్ నటించిన నిలవే సినిమా ప్రెస్ మీట్ జరిగింది. దర్శకులు, నటీనటులు తమ సినిమా ప్రత్యేకతల గురించి వివరించారు. ఎటువంటి అశ్లీలత లేకుండా నిజాయితీతో ఈ చిత్రం తెరకెక్కిందని వారు తెలిపారు. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన సినిమా నిలవే. ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి నిర్మాణంలో సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అనంతరం తాజాగా మూవీ యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ, నిలవే ఒక మంచి మ్యూజికల్ లవ్ డ్రామాగా రాబోతోంది. అంతా కొత్తవాళ్లం కలిసి చేస్తున్నాం. నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా సినిమా బాగుందని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిజాయితీకి అర్థం ఉంటే అది మా నిలవే సినిమానే అని అన్నారు. దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ, మా పేర్లు, మేము ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. మ్యూజిక్ని లవ్తో చూపించాలని అనుకున్నాం. టీజర్ చూస్తే నిజాయితీగా ఉంటుంది. ఎక్స్పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలామంది చెప్పారు. కానీ మేము మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం అని అన్నారు. వామ్మో! కన్నప్ప సినిమా నిడివి ఎంతో తెలుసా? ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తాడంటే ఫ్యాన్స్కి పండగే. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, నిలవే టైంకి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయినా నా మీద నమ్మకంతో సినిమాను ఇచ్చారు. ఈ మూవీకి కొత్త మ్యూజిక్ను ఇచ్చాం అని అన్నారు. కెమెరామెన్ దిలీప్ కే కుమార్ మాట్లాడుతూ, నిలవే మ్యూజిక్ విన్న తరువాత దానికి తగ్గ విజువల్స్ ఇవ్వడం ఛాలెంజింగ్గా అనిపించింది అని తెలిపారు. లిరిక్ రైటర్ ఎం.వి.ఎస్. భరద్వాజ్ మాట్లాడుతూ, సౌమిత్ రావు, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తిరిగాం. అప్పటినుంచి ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇందులో పెద్ద బడ్జెట్, క్యాస్టింగ్ లేకపోవచ్చు కానీ పెద్ద డ్రీమ్, మంచి కాన్సెప్ట్ ఉంటుంది అని అన్నారు. అసలు థియేటర్స్ ఇష్యూ ఏంటి? ఈస్ట్ గోదావరిలో మొదలై నైజాంకు పాకి, పవన్ సీరియస్ అయి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.